సో హే గైస్ గుడ్ మార్నింగ్ అందరికీ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు చూస్తున్నారు సుమంత్ వ్లాగ్స్ 10. ఈరోజు మన డే 10 వ్లాగ్. ఫైనల్లీ మనకి 4000 వాచ్ అవర్స్లో 100 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయారు. సో ఇంకా 3900 వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలి. సో ప్లీజ్ మీ అందరూ నా వీడియో ఎండ్ వరకు చూడండి. సో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేస్తే నా యొక్క వీడియో ఇంకొంతమంది దగ్గరికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ మీ అందరు సపోర్ట్ చేయండి గైస్. మీకు ఇప్పుడు సపోర్ట్ చేస్తే నేను ఎప్పటికీ మర్చిపోను. నాకు ఈ యొక్క మైల్ స్టోన్ అయితే రీచ్ కావాలి. సో ఇది నా డ్రీమ్‌ని ఫస్ట్ అచీవ్‌మెంట్ అయితే సంపాదించేసినాను. సో ఇది నా సెకండ్ అచీవ్‌మెంట్ కావాలి. సో ప్లీజ్ అందరూ ఎండ్ వరకు చూడండి వీడియో మాత్రం. సో మీరు కామెంట్ చేయండి. మీకు ఎలాంటి టైప్స్ వీడియోస్ కావాలని. సో నేను దాని మీద తీస్తా. సో మీరు టైటిల్ కూడా కామెంట్ చేయండి. బ్రో ఇట్లా ప్రాంక్ చేయి బ్రో. ఇట్లా సంథింగ్ మీరు కామెంట్ చేస్తే సో దాని మీద నేను వీడియో చేయడానికి ట్రై చేస్తా. మీరు స్కిప్ చేసేయకండి గైస్. ఇప్పటి నుంచి వీడియో క్లారిటీ అని 4Kలో వస్తాయి. మీకు మంచిగా చూడొచ్చు. సో గైస్ మా ఇంటి పక్కనే ఇక్కడ ఇది ఒక చెట్టు ఉంటుంది, దిందజల చెట్టు. సో దీని ఆకులు మనము స్నానం చేసేటప్పుడు మన యొక్క వేడి నీళ్ళలో ఈ ఆకులు వేస్తే దీని యొక్క ఫ్లేవర్ అనేది ఆ వాటర్కి టచ్ అయ్యి ఒక మంచి మెరూన్ కలర్ ఏదో కలర్ అయ్యి ఒక మంచి స్మెల్ వస్తుంది. సో ఎవరైనా ఇట్లా జలుబు వచ్చినా కానీ జ్వరం వచ్చినా కానీ సో ఈ ఆకుతోని మీరు స్నానం చేసేందంటే మీకు మీ యొక్క అన్నీ తగ్గిపోతాయి, బాడీ పెయిన్స్ తగ్గిపోతాయి. చూస్తున్నారు ఆకు కాదు. సో ఇలా ఉంటుంది ఆకు వచ్చేసి. సో మస్తు పెద్దగా ఉంది చెట్టు, ఎప్పటిదో తెలుసు చాలా పెద్దగా ఉంటుంది. సో దూరంకి వెళ్ళి చూపెడుతుంది మీకు. సో గైస్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది చాలా ఓల్డ్ది, ఎప్పటి నుంచో ఈ చెట్టుని చూస్తున్నాను. చిన్నప్పటి నుంచి ఉంది నా చెట్టు అయితే గైస్. ఇప్పుడు మా ఇంటికి అయితే ఇక్కడ టమాటో చెట్లు పెరిగినాయి చిన్న చిన్న, ఇప్పుడు చాలా పెరిగినాయి. చూస్తారు కదా టమాటో, ఇగో ఇవన్నీ అవే చెట్లు అన్నీ ఇగో ఇండియన్గా పెరుగుతున్నాయి చెట్లు, బాగున్నాయి. మీ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఒకసారి. సో గైస్ చూడండి టమాటో చెట్లు, టమాటో చిన్న చిన్న ఇప్పుడే చిన్నగా ఉన్నాయి, ఇంకా పెద్దగా కావాలా. ఇవన్నీ అవే ఇక్కడ వరకు అవన్నీ. ఇంకో కొంచెం పెద్ద అయితే మంచిగా యూజ్ చేసుకోవస్తుంది. చిన్నగా ఉన్నాయి ఇప్పుడే. సో నేనైతే ఆమ్లెట్ వేసుకుంటున్నా. సో ఆమ్లెట్ తిట్టుకుంటా, క్రికెట్ మ్యాచ్ చూస్తారు. ఇండియా వర్సెస్ దేశం ఉంది కదా, డాడీ నేను కలిసి చూస్తాం. మా డాడీతో కొంచెం మాట్లాడిపిస్తుంది మీకైతే. సో గాయస్ ఈరోజు మేమైతే ఈవినింగ్ క్రికెట్ చూస్తున్నాం, ఇండియా వర్సెస్ నెదర్లాండ్. సో మా డాడీ నేను కలిసి చూస్తున్నాం. ఫస్ట్ బాల్ వికెట్ అయింది, అది అభిషేక్ శర్మ. ఇంత గ్యాప్ ఉండదు, ఇంత గ్యాప్ ఉండదు. ఇది ఎట్లా లేస్తుంది అట్లా ఇట్లా ఇంకా సెట్ ఇట్లనే మ్యాచ్ చూస్తున్నాం గాయస్ మేమైతే. ఇది లాస్ట్ మ్యాచ్ ఇప్పుడు ఇండియాకి. సూపర్ సిక్స్ లో పోతుంది. సూపర్ సిక్స్ అంటే సిక్స్ లో కంటే సెమీఫైనల్ ఆస్ట్రేలియా ఇంటికి వెళ్ళిపోయింది. వచ్చలే అసలు ఆడింది మ్యాచ్ ఆడింది. మూడింట్లో ఒకటి గెలిచింది, 2 గోల్. మూడింట్లో 3 గెలిచింది, నెదర్లాండ్స్ 3 గెలిచింది. 50 మ్యాచ్లు ఉంటాయని చెప్పినావా? 50 మ్యాచ్లు అంటావు. అన్ని దేశాలు, నెదర్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, ఇటలీ, అంటే ప్రపంచం ఎన్ని దేశాలు? అన్ని దేశాలు. స్టేడియం ఇండియా స్టేడియం. ఒక స్టేడియంలో రోజు 3 మ్యాచ్లు వస్తుంది. మనది ఏ గ్రూప్, ఏ గ్రేడ్ ఉంది మనకి. ఏమైతే స్టాక్స్ ఉంటాయో ఏ గ్రేడ్. కానీ మన వేరే మ్యాచ్ చూపడతాం మనం. మరి ఎందుకు చూసారు రోజు అందుకు నేను పొద్దున టీవీ ఖరాబ్ అవుతారు. చూసావు పొద్దున 10:30 స్టార్ట్ అవుతుంది, మళ్ళీ రాత్రి 11:30. 6 ఇంకా చూసేది ఉంది. 4 100% వస్తుంది. పక్క ఇండియా గెలిచా నమ్మకం ఉందా నీకు? 100%, 99%. 99% గెలిచా నమ్మకం ఉంది నీకు. కాదు నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరే? నీ ఫేవరెట్ ప్లేయర్ ఇట్లా అంటే చిన్నప్పటి నుంచి నీకు ఇట్లుంటారా? కపిల్ దేవా. అప్పట్లోనా? అంటే అప్పట్లో 1983. సో గైస్ 1983 కప్ తెచ్చాడంట. కపిల్ కండా ఏం పేరు? కపిల్ దేవ్. ఇంకొక అతను అంటాడు కానీ ఇట్లా సచిన్ టెండూల్కర్ అంటే ఓకే. నీ సెకండ్ పేరు ఎవరు ఇష్టం? ఆహా, అంటే ఇప్పుడు ఈ జనరేషన్
అందరూ ఒక్కొక్క షర్ట్ ఫామ్ లో లేదు. ఆహా. ఇంకో మ్యాచ్ లో ఒక్కొక్క మంచి వరకు ఒక మ్యాచ్ లో ఇతర 12 శివంజు పాడాను రైట్. అసలు ఎంత క్లియర్ చూపెడుతున్నాడు ఎడిటింగ్ అనక చూడు ఎట్లున్నాడు ఇది. అంటే విత్ ఇన్ సెకండ్ లా రివ్యూ చూపించేస్తారు హైట్ అవుతుంది. ఎంత ఐటమ్ ఏంటో ఎంత దూరంగా ఉంటుంది. ఇవి ఉంటాయి అన్ని 360 కెమెరాస్ ఉంటాయి, మొత్తం కెమెరాస్ ఉంటేనే అంత మొత్తం క్యాప్చర్ చేస్తారు, అంత నడవది. మమ్మీ గిజ్జుడు నీకు ఇష్టమైన ప్లేయర్ మమ్మీ క్రికెట్లా? క్రికెట్ ఏం తెలియదా? మీ అక్క నీకు ఇష్టమైంది? ఆ మమ్మీ నీకు ఇష్టమైన ప్లేయర్ మీ అక్కనా? సో గైస్ ఇంకా మ్యాచ్ అయితే జరుగుతుంది, ఇండియా వర్సెస్. ఇప్పుడు ఇండియా బౌలింగ్ చేస్తుంది. సో నాకైతే నిద్ర వచ్చేస్తుంది, ఇక నేనైతే పండుకుంటున్నా. మా డాడీ అయితే చూస్తుండు క్రికెట్.